సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక పరువు హత్య జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి భార్గవి అనే మహిళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళు పెళ్లి చేసుకుని సూర్యాపేటలో కాపురం ఉండడం అయితే జరిగింది. అసలు దీని వెనకాల బ్యాక్ స్టోరీలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే గతంలో కోట్ల నవీన్ అనే వ్యక్తి కొంత రాజకీయ కార్యకలాపాలు చేస్తూ సూర్యాపేట చుట్టుపక్కల ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన రాజకీయంగా ఎదగడం కోసం తన ప్రయత్నాలు చేసే క్రమంలో కొంత సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆ సర్కిల్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఈ కోట్ల నవీన్ అనే వ్యక్తికి ఈ వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి పరిచయం అవడం అయితే జరిగింది. స్నేహం అతనితో ఈ వడ్లకొండ కృష్ణతో స్నేహం ఏర్పరచుకుని తరచుగా ఈ కోట్ల నవీన్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేవాడు. ఈ కృష్ణ అనే వ్యక్తి తరచుగా ఈ నవీన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నవీన్ సోదరైనటువంటి భార్గవి ఈ కృష్ణకి పరిచయం అవడం జరిగింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత కాలంలో ఈ వీళ్ళిద్దరి విషయం అంటే ఈ కృష్ణ ఈ భార్గవి వ్యవహారం ఇంట్లో నవీన్ ఇంట్లో పెద్దలకు తెలవడంతో కొంత వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికి కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారం సాగిస్తూనే ఉన్నారు. తర్వాత రోజుల్లో ఏంటంటే ఈ భార్గవికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం చూడటం, పెళ్లి ఏర్పాట్లు చేయడంతో ఈ భార్గవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ కృష్ణని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఈ సూర్యాపేటలోని వీళ్ళు కాపురం ఉండడం కూడా జరిగింది. ఈ కృష్ణ భార్గవి పెళ్లికి ముందు కొన్ని సంఘటనలు మనం చూసినట్లయితే ఏంటంటే ఈ నవీను తర్వాత ఈ కృష్ణ తర్వాత ఇంకో వ్యక్తి బైరి మహేష్ అన్నమాట. వీళ్ళ ముగ్గురు ఏంటంటే చిన్న చిన్న సెటిల్మెంట్లు చేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసేవారు. అంటే పొలిటికల్గా ఎదగడం కోసం ఈ నవీన్ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి కొంత సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు వీళ్ళ దగ్గరికి రావడం, వీళ్ళు సెటిల్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత కాలంలో ఏంటంటే ఈ భార్గవిని పెళ్లి చేసుకోవడంతో ఈ కృష్ణకి నవీన్కి మధ్య మనస్పర్ధలు రావడం, వీళ్ళందరూ విడిపోవడం జరిగింది. తర్వాత ఏంటంటే తన సోదరుని పెళ్లి చేసుకున్నాడు. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవడం చేత ఈ కృష్ణ మీద ఈ నవీన్ కొంత పగ పెంచుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఏంటంటే ఈ నవీన్కి నానమ్మ అయినటువంటి బుచ్చమ్మ అంటే ఈవిడ ఏజ్లో చాలా పెద్ద, అంటే ఈ నవీన్కి నానమ్మ అవుతారు అని చెప్తున్నారు. ఆవిడ వీళ్ళని రెచ్చగొట్టి అంటే ఈ భార్గవి సోదరులని తర్వాత ఈ భార్గవి తండ్రిని రెచ్చగొట్టి అంటే తన మనవరాలు వేరే కులప వ్యక్తితో పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఏంటంటే ఆవిడ తన కొడుకుని తర్వాత తన మనవడిని రెచ్చగొట్టి ఆ కృష్ణని హత్య చేసే విధంగా ప్రోత్సహించిందని చెప్పి పోలీసులు కనుగొనడం అయితే జరిగింది. దీంట్లో ప్రధాన నిందితుడిగా కోట్ల నవీన్ని పేర్కొంటున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని పరిశీలించినట్లయితే వీళ్ళని హత్య చేయడానికి పురుగొల్పింది మాత్రం వీళ్ళ నానమ్మ భార్గవి నానమ్మ అయినటువంటి బుచ్చమ్మగానే పోలీసులు చెప్తున్నారు. ఒకసారి అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఏం చేశారనేది కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొదటగా అంటే ఈ పెళ్లి జరిగిన తర్వాత కొంత మనస్పర్ధలు రావడం, ఈ కృష్ణ నవీను కొంత దూరంగా ఉండడం జరిగింది. కాకపోతే వీళ్ళ మధ్యలో కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటి ఈ బైరి మహేష్ అనే వ్యక్తి మాత్రం కొంత ఈ కృష్ణతో కొంత సన్నిహితంగా ఉండటం, అతనితో కొంత సత్సంబంధాలు కలిగి ఉండటం, వీళ్ళిద్దరూ కొన్ని సెటిల్మెంట్లు చేయటం, ఆ సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల్ని ఈ మహేష్ అనే వ్యక్తికి కృష్ణ కూడా ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండటం చేత ఏంటంటే కృష్ణ కొంత మహేష్తో సన్నిహితంగా ఉన్నాడు, అతను నమ్మడం కూడా జరిగింది. ఈ సందర్భంలో ఒకరోజు ఈ కృష్ణకు ఫోన్ చేసి మహేష్ ఒక చిన్న సెటిల్మెంట్ ఉంది, మనం మాట్లాడాలి, కొంత మనకు డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆహ్వానించడంతో ఈ కృష్ణ ఈ మహేష్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ మహేష్కి చెందినటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఈ కోట్ల నవీను తర్వాత ఇంకొంతమంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భార్గవి కుటుంబ సభ్యులు అంటే ఈ కోట్ల నవీన్ అనే వ్యక్తి భార్గవికి అన్న అనమాట. ఇంకా మరి కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ఈ కృష్ణని మట్టు పెట్టడం జరిగింది. మట్టు పెట్టి ఒక కారులో అతని మృతదేహాన్ని వేసుకుని వీళ్ళు తెల్లవారులు షికారు చేయడం అయితే జరిగింది. ఈ షికారు చేసే సందర్భంలో ఏంటంటే వీళ్ళ నానమ్మ అయినటువంటి బుచ్చమ్మ వేరే బంధువుల ఇంట్లో ఉంటే ఈ మృతదేహాన్ని కారులో వేసుకుని ఆ బంధువుల ఇంటి వద్దకు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి ఆ బుచ్చమ్మకి అంటే వీళ్ళ నానమ్మ నవీన్ నానమ్మ అయినటువంటి బుచ్చమ్మకి ఆ మృతదేహాన్ని చూపించి ఆవిడని కొంత సంతృప్తి పరిచి తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళు అటు ఇటు తిరిగి కొంత ఒక మూసీ కాలువకు సంబంధించిన కట్టపై ఈ మృతదేహాన్ని పడవేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఈ సంఘటన మొత్తాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే దీని మొత్తానికి ప్రధాన మూల కారణం వీళ్ళ నానమ్మ అయినటువంటి భార్గవి నానమ్మ అయినటువంటి ఈ నవీన్కి నానమ్మ అయినటువంటి బుచ్చమ్మగానే మనకు కనపడుతుంది. ఇక్కడ బాధించవలసిన విషయం ఏంటంటే మన భారతదేశం అన్ని రంగాల్లో చక్కగా డెవలప్ అవుతుంది, సమాజం కూడా ఆర్థికంగా ఎదుగుతుంది, మనుషులందరూ ఆర్థికంగా ఎదుగుతున్నారు, టెక్నాలజీ పరంగా ఎదుగుతుంది అని చెప్పి మనం సంతోషపడుతూ ఉండే సందర్భంలో ఇలాంటి సంఘటనలు మన హెచ్చరిస్తూ ఉంటాయి. మన భారతదేశం ఇంకా కొన్ని మూఢనమ్మకాలు ఒక దరిద్రమైనటువంటి కుల వ్యవస్థలో ఇంకా నడుస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఏదో డెవలప్ అయ్యాము, మనం ఏదో అభివృద్ధి చెందాము అనే భావన మనం పూర్తిగా
ఆస్వాదించే సమయానికి మన న్యూస్ పేపర్స్లో కానీ ఇలా వార్తా ఛానల్స్లో కానీ ఇలాంటి వార్తలు వచ్చి మన హెచ్చరిస్తూ ఉంటాయి. మనం ఇంకా వెనకబడే ఉన్నాం, భారత సమాజం ఇంకా వెనకబడే ఉందని చెప్పి మన మేలుకొల్పుతూ ఉంటుంది. ఇంకా ఇంత డెవలప్ అయ్యి ప్రపంచ దేశాలతో ఇంత పోటీకి, అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ ఇచ్చే స్థాయిలో మన భారతదేశం ఎదుగుతున్నప్పటికీ కూడా సమాజంలో కొన్ని ఇలాంటి, అంటే ఈ పరువు హత్యలు, ఈ కులాల ఆధారంగా ఇంకా పెళ్ళిళ్ళు, ఈ పేరంటాలు కులాల ఆధారంగా నిర్వహించుకోవడం, తర్వాత లవ్ మ్యారేజ్లు చేసుకున్నారని తక్కువ కులం అని చెప్పి చంపేయడం, ఇలాంటి సంఘటనలు జరిగి మన దేశంలో ఉన్నటువంటి, అంటే మన సమాజంలో ఉన్నటువంటి డార్క్ సైడ్, మన దేశం యొక్క డార్క్ సైడ్ని ఇలాంటి సంఘటనలు మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.